ఏన్షియంట్ స్టోరీస్ లైవ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం మహాభారతంలో రాజా పరీక్షిత్తు యొక్క మోహనకరమైన కథను నేర్చుకుందాం. ఈ కథ మమ్మల్ని కలియుగ ప్రారంభానికి, ధర్మయుగం నుండి కలహల యుగానికి, ప్రపంచం మారుతున్న సమయంలో తీసుకెళ్తుంది. అర్జునుడి మనవడు మరియు కురు వంశం యొక్క చివరి చక్రవర్తి ఆయన రాజా పరీక్షిత్తు. న్యాయమూర్తి మరియు ఉదాత్తత పాలకుడు. అతని పాలన ఆనందం మరియు నీతితో కూడుకున్నది. అతని పూర్వీకుల సద్గుణాలను ప్రతిబింబిస్తుంది. ఒకరోజు అడవిలో వేటాడుతూ పరీక్షిత్తు దాహంతో బాధపడుతూ ఋషి శామికుడి ఆశ్రమానికి చేరుకున్నాడు. ఋషి దీర్ఘ ధ్యానంలో ఉండడంతో రాజు జలానికి అడిగిన ప్రతిస్పందన అందలేదు. కోపం మరియు నిస్సహాయతలో పరీక్షిత్తు ధ్యానంలో ఉన్న ఋషి మెడలో చనిపోయిన పాము ఉంచాడు. ఈ చర్య అనుకోకుండా చేసినప్పటికీ తీవ్రమైన పరిణామాలు కలిగించింది. శామికుడి కుమారుడు శృంగి అవమానాన్ని తెలుసుకున్నప్పుడు అతను కోపంతో పరీక్షిత్తుని 7 రోజుల్లోపే పాము కాటు తగిలి మరణిస్తాడని శపించాడు. తన భవిష్యత్తును అంగీకరించి రాజా పరీక్షిత్తు తన సింహాసనాన్ని వదిలి ఆధ్యాత్మికతను ఆశ్రయించాడు. మిగిలిన 7 రోజులు భాగవత పురాణాన్ని వింటూ గడిపాడు. ఇది విజ్ఞులైన ఋషి శుక్దేవ్ ద్వారా వేదవ్యాసుడి నుండి నేరుగా తెలుసుకున్నాడు. ఈ శాపం కారణంగా మనకు భాగవత పురాణం తెలిసింది. భాగవత పురాణం అనే ఈ పుస్తకంలో ఆయన ఎల్లప్పుడూ ఒక రూపంలో ఉంటానని, కలియుగాంతం వరకు ఆయన అవతారమెత్తకపోయినా ఉద్ధవునికి ప్రభువు కృష్ణుడు చెప్పాడు. పరీక్షిత్తు శాపం వల్ల మనం ధన్యులమయ్యాము. ఎందుకంటే ఇది మనకు భాగవత పురాణాన్ని అందించింది. ఈ కలియుగంలో పాపాల నుండి విముక్తి పొందేందుకు ఇది కీలకం. చూడటానికి ధన్యవాదాలు. ఈ కథ మీకు నచ్చితే మరిన్ని మహాభారత కథల కోసం లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.